మరి ఇన్ని దినాలు ఉపవాసంతో మీరు దేవుని సన్నిధానంలో గడపడానికి దేవుడు ఎంతో కృపనిచ్చారు. మరి ఈ రీతిగా మరి ఆయన సన్నిధానంలో గడిపే భాగ్యాన్ని ప్రభు మనకు కలుగజేశారు. మరి అనేక దినాలుగా దేవుని వాక్యాన్ని వింటూ వస్తున్నారు. అనేకమైనటువంటి దైవజనులు మన మధ్యకు వచ్చారు. చక్కటి వాక్కు చేత మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. అందుని బట్టి మనం ధన్యులం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ గొప్ప వెలుగు ఉంటుందట. ఆమేన్. దేవుని వాక్యము ఎక్కడ ఉంటుందో అక్కడ గొప్ప వెలుగు ఉంటుంది కదండి. కీర్తనలో చెప్తున్నాడు, ఆయన వాక్కు వెల్లడగుడు తోడనే ఏమవుతుందట, వెలుగు కలుగుతుందట. ఆ వెలుగును పొందినటువంటి మనం మన ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రకాశించబడే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి మనం? ఇన్ని రోజులు, ఇది 33వ రోజా? ఇంతవరకు అనేకమైన వాక్కు మనం విన్నాం. ఆ వాక్యము మన హృదయంలో వదిలిపరుచుకున్నారా? మరి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలట? ఒడిసిపెట్టుకోవాలట. దేవుని వాక్యమును మనం ఏం చేయాలంట? ఉదక స్నానం చేయాలట. ఎందుకంటే వాక్యం శక్తి గలది. వాక్యం శక్తి గలది. వాక్యం సమస్తమైన కార్యాలను జరిగిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్కుకు అంత పవర్ ఉంది. దేవునికి మహిమ కలుగాక. ఆయన ఆజ్ఞాపిస్తే ఏం కలిగిందంట? సమస్తమును, చీకటి వెలుగు, సమస్త చలజరాశులన్నీ కూడా ఆయన ఆజ్ఞాపిస్తే కలిగినాయట. అంటే దేవుని వాక్కుకు అంత శక్తి ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా, దేవుని వాక్యమును వింటున్నటువంటి జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాడు. దేవుడు ఎన్నో విషయాల్లో మనకు సహాయం చేస్తున్నాడు. మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఎన్నో మాటల చేత దేవుడు మనం బలపరుచుకుంటూ వస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి మాటను నెరవేర్చే నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆమేన్. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. చూడండి, 111వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 111వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 4వ వచనం, ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనును. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడట? ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. అంటే దేవుడు చెప్పే ప్రతి మాట, దేవుడు చెప్పే ప్రతి ఆజ్ఞ, ప్రతి విషయాన్ని ఆయన ఒక జ్ఞాపకార్థంగా సూచించుతూ ఉన్నాడట, నియమించాడట. అంటే ఆయన చేసే కార్యములు మన కంటికి ఎలా ఉన్నాయట? మన కనులు ఎదుట ఆశ్చర్యములుగా ఉన్నాయి. ఆయన చేసేటువంటి ప్రతిదీ, ఆయన చెప్పే ప్రతి దాన్ని కూడా దేవుడు మన ఎడల జరిగించడానికి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా కదండి. అందుకే మన జీవితం దిగులు పడవలసినటువంటి అవసరం లేదు. దేవుడు చెప్పే ప్రతిదీ కూడా మనకి ఎలా ఉందంటే జ్ఞాపకార్థంగా కనపడుతుంది. ఆయన చేసే ప్రతి కార్యాలు మన కనులు ఎదుటనే ఉన్నాయి కదండి. ఏ విషయంలో మరి ఇన్ని సంవత్సరాలు బట్టి మనం ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నాం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తీర్మానంతో మన ప్రార్థనలో పాల్గొంటున్నాం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కార్యం కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం సాక్ష్యం చెప్తున్నాం. చివరిలో, అయ్యా నా దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలకు, గడిచిన ఉపవాస ప్రార్థనలో ఇలాంటి కార్యం చేశాడు, ఈ సంవత్సరం కూడా నా దేవుడు ఈ కార్యం చేయడానికి సిద్ధహస్తుడని జ్ఞాపకార్థంగా నువ్వు కొన్ని విషయాలు సాక్ష్యం చెప్తున్నావు కదండి. దానికి అర్థం ఏంటంటే దేవుడు ఈ ప్రతిదాన్ని చేయడానికి సరిపోయిన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. ఇదిగో నువ్వు అడిగిన ప్రతిదానికి కాదనకుండా దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. ఇక్కడ అంటున్నాడు జ్ఞాపకార్థ సూచనగా నియమించాడు. అందుకే అంటున్నాడు ఆయన నిబంధన నిత్యము, తన నిబంధనను దేవుడు ఏం చేస్తాడట? జ్ఞాపకం చేసుకుని, నీతో చేసినటువంటి నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన చెప్పే ప్రతిదాన్ని దేవుడు నీతో ఏ నిబంధన చేస్తాడో, ఆయన ఏం చెప్పాడు? ప్రియదేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏ నిబంధన చేశాడు? అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ఏంటి? అబ్రహామును దేవుడు ఏమని పిలిచాడు? ఏమని చెప్పాడు? ఏమండి?
మొదటి నుంచి ధ్యానం చేద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉన్నందువు. ఆమేన్. అబ్రహాంతో చేసినటువంటి వాగ్దానం ఏంటండి? నిబంధన ఏంటండి? నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు. అబ్రహామునంట ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడట. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి అబ్రహాముతో చేసిన నిబంధన, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇదిగో నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ఆమేన్. దేవుడు చెప్పిన మాట నెరవేర్చేంత వరకు అబ్రహాము సంతానాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అబ్రహాము సంతానాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతో చేసిన నిబంధన కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మన జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు, ఈ యొక్క ఉపవాస ప్రార్థనల ముగింపులో మనకు ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తాడు కదండి. ఆ ఉపవాస ప్రార్థనలో ముగింపులో దేవుడు కొన్ని వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానం సంవత్సరాంతం వరకు కూడా, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆ వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే వాగ్దానం నెరవేర్చడానికి ఆయన సరిపోల్చదగిన దేవుడు. చూడండి, ద్వితీయోపదేశ ఖండంలో యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథంలో 51వ అధ్యాయం, స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరై ఉండగా నేను అతని పిలిచి తిని అతని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగినట్లు చేసి తిని. దేవునికి మహిమ కలుగును గాక. ఒంటరిగా ఉన్నటువంటి అబ్రహామును దేవుడు చూసి తను ఎలాగ ఆశీర్వదించాడంట? నిన్ను గొప్ప జనముగా చేసి. ఇక్కడ ఏమన్నాడు? ఏమండి, యెషయా గ్రంథంలో అన్న మాట ఏంటి? అతడు ఒంటరై ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతను ఆశీర్వదించి అతని పెక్కుమంది అగినట్లు చేశాను. దేవుడు వాగ్దానం చేసి నిత్య నిబంధన చేసి ఆ నిబంధన మర్చిపోయే దేవుడు కాడు. దేవుడు ఏ నిబంధన ప్రకారం నిన్ను కన్నాడో, ఏ నిబంధన ప్రకారం దేవుడు నిన్ను పిలిచాడో ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడట నిత్యం. నీతో చెప్పిన మాట నెరవేర్చేంత వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టాడట. అబ్రహాము ఒంటరిగా ఉన్నాడట. ఒంటరిగా ఉన్న వ్యక్తిని దేవుడు పెక్కిమందగునట్లుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అందుకే అంటాడు, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. అంటే దేవుడు ఒంటరి అయినటువంటి వారిని అక్కడ విడిచిపెట్టేవాడు కాదు, వారిని మీద తన కనుదృష్టిని ఉంచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు చేయి విడిచిపెట్టడో. మనం అనుకుంటూ ఉంటాం, ఇందాక అన్నపాడు, ఎవరు ఉన్నా లేకున్నా యేసయ్య ఉంటే మనకే చాలు, దేవుడు ఉంటే చాలు. నువ్వు ఒంటరి జీవితాన్ని దేవుడు ఉన్నతమైనటువంటి జీవితంగా దేవుడు చేస్తాడు. ఒంటరిగా ఉన్నానని నువ్వు బాధపడుతూ ఉంటావు. ఒంటరిగా ఉన్నాను, నా బ్రతుకు ఒంటరి అయిపోయింది, ఇదిగో అందరూ ఉన్న కొంతమందికి ఎవరూ లేనట్టుగా ఉంటుంది. అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు జీవితాలు కొంతమందికి ఉంటాయి. అన్నీ ఉన్న ఆస్తి ఉంటుంది, అంతస్తు ఉంటుంది, బంగారం ఉంటుంది, ధనం ఉంటుంది, సమృద్ధి కలిగినటువంటి ఆహారం ఉంటుంది. ఏది ఉన్నా వారి జీవితంలో ఒంటరి అనుభవం ఉంటుంది. వారి జీవితంలో ఒంటరి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వారి పరిస్థితులు ఏదో ఒక విషయంలో, ఏదో ఒక పరిస్థితిలో ఒంటరి అనేటువంటి భావన మనకు కలుగుతుంది. ఆ సమయంలో మనం చేయవలసింది ఏంటంటే, ఇదిగో యేసయ్య ఉన్నాడు, మనం భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. మనుషుల దృష్టిలో నువ్వు ఒంటరివే, మనుషుల దృష్టిలో ఒంటరిగా ఉన్నావేమో, మనుషుల దృష్టిలో నువ్వు ఒంటరిగా ఉండి నిన్ను హేళన చేస్తున్నారేమో, ఒంటరిగా ఉన్నావని నిన్ను నిందిస్తున్నారేమో, ఒంటరిగా ఉన్నావు నీ పని అయిపోయింది అనుకుంటున్నారేమో, ఇదిగో ఒంటరిగా ఉండి నీ జీవితం ఎక్కడితో ముగించబడుతుంది అనుకుంటున్నారేమో, ఇదిగో ఒకప్పుడు మిడిసిపడ్డాడయ్యా, ఒకప్పుడు అన్నీ ఉన్నాయ్యా అని అనుకున్నారేమో.
కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరు ఎన్ని అనుకున్నా నీ దేవుడు మాత్రం నీతో చేసిన నిబంధన మర్చిపోయేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ బండ నుండి తీయబడ్డావు, ఏ గుంట నుండి త్రవ్వబడ్డావో, ఇదిగో అబ్రహాము సంతానంగా పిలువబడినటువంటి అబ్రహాముకు ఏదైతే వాగ్దానం చేస్తాడు దేవుడు, అబ్రహాముకు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాలేదు. ఆయన నిరూపించుకున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉంటున్నటువంటి నీవు ఏ నిబంధన ప్రకారం, ఏ సమర్పణ కలిగి, ఏ ప్రతిష్ఠత కలిగి ఈ ఉపవాస దినాలు ప్రారంభం నుండి ఉపవాసం ఉంటున్నావో, ఆ ఉపవాసాన్ని దేవుడు మర్చిపోయేవాడు కాదు. హల్లెలూయా. నీ ఒంటరి బ్రతుకులో ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉంటున్నా నీ జీవితంలో దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు తెలుసా? దేవుడు దృష్టిలో నువ్వు ఎప్పుడు ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని తల్లి మర్చిపోవచ్చు, తల్లి అయిన మరచును కానీ నేను నిన్ను మరువను. ప్రియదేవుని నిన్ను ఇడువను, ఎడబాయను. దేవుడు ఎన్నో వాగ్దానం చేత ఎవరు విడిచిపెట్టినా, ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో ఎవరిని అడిగినా ఏదో ఒక విషయాలు అంటారు, అయ్యా నేను మేలు చేశానయ్యా, వాళ్ళు మర్చిపోయారు. ఇదిగో ఒకప్పుడు నేను నా ద్వారా మేలు పొందుకున్నవారు, ఇదిగో నా చుట్టూ ఉన్నవారు ఈరోజు మేలు పొందుకున్నాను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారయ్యా. ఇదిగో ఒకప్పుడు నాతో ఉన్నటువంటి వారు, నాతో ఉండి స్నేహించిన వారు, ఇదిగో అంతా మేలు పొందుకున్న తర్వాత నన్ను ఒంటరిగా వదిలేసి ఈరోజు నేను ఒంటరిని, ఎవరికి అక్కర కాకుండా పోయాను, నేను ఎవరికి అవసరం లేకుండా పోయాను, నేను ఎవరికి అవసరం లేదనుకుంటా నన్ను వదిలిపెట్టేశారు. ఇదిగో నా బ్రతుకు ఒంటరిదైపోయింది, నా జీవితం ఒంటరిదైపోయింది అని అనుకుంటూ మన జీవితాన్ని అలాగనే గడుపుతాం. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒంటరితనం నిన్ను విడిచి నిన్ను ఏమీ చేయలేదు. ఆ ఒంటరితనంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకున్నాడనేటువంటి నమ్మిక నీకుంది. ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ సిగ్గుపరచదు. ప్రభువునందు నిరీక్షణ మనకేమాత్రం కూడా సిగ్గుపరచదు. విశ్వసించువాడు ఏమవుడట? కలవరా పడడు. నువ్వు ఒంటరిగా ఉండి, ఇక్కడ అబ్రహామును ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచి పెక్కుమందగినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్. నీ నామాన్ని గొప్ప చేస్తాను. ఇదిగో నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిజమే, అబ్రహాము అనేక మందికి ఆశీర్వాదంగా దేవుడు చేశాడు. అబ్రహామును దేవుడు అనేక మందికి దీవెనకరంగా చేశాడు. అబ్రహాము జీవితం ఈరోజు మనం వినగలుగుతున్నామంటే, చదవగలుగుతున్నామంటే, మన జీవితంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా నాకును సరిపోయిన దేవుడా అని దేవుడి నామాన్ని గణపరచగలుగుతున్నామంటే దేవుడు ఎంతగా అబ్రహామును ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాం పక్షము దేవుడు నిలబడ్డాడండి. అబ్రహాము జీవితంలో ఎన్నో వచ్చాయి. అబ్రహాముతో చేసినటువంటి నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే వస్తున్నాడు. అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు? నువ్వు లేచి ఏమని చెప్పాడు? నీ దేశం నుండి, బంధువుల నుండి, నీ తండ్రి వద్ద అందరి నుండి వెళ్ళిపో, నేను నీకు తోడుగుంటాను. దేవుడు తోడుగుంటానని చెప్పాడు. దేవుడు అబ్రహాము సంతానాన్ని విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రియదేవుడు, అది దేవుని దృష్టిలో అబ్రహాముకు తీసుకున్నటువంటి ఆ సమర్పణ, అబ్రహాములో ఉన్నటువంటి ఆ యథార్థత, అబ్రహాములో ఉన్నటువంటి ఆ ప్రతిష్టత దేవునికి నీతిగా ఎంచబడిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడు ఒంటరి అనుకుంటాం. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం ఒంటరి వాళ్ళం కాదు. దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే దేవుడు అంట, కీర్తనకారుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుడు అంట సమస్తానంతటిని చేసి అది నిరాకారంగా ఉండుట చూసి దేవుడు దాన్ని ఏం చేశాడట? నిరాకారంగా ఉంటే దాన్ని చూసి దేవుడు ఏం చేశాడట? అది నిరాకారంగా ఉంటే దేవునికి చిత్తం కాదు. అది ఎలా ఉండాలంటే ఆశీర్వదింపబడిన స్థలంగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యొక్క సమస్త జనులతో, సమస్తమైన చలజల రాష్ట్రాలతో అది ఎలాగుండాలంటే, దేవుడు ఎప్పుడు మన గురించి ఏం కోరుకుంటాడంటే అభివృద్ధిలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఆశీర్వాదంలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఇదిగో సమస్తమైన విషయాలు నువ్వు ఎవరు నిన్ను అవమానపరిచినా వారికి ధీటుగా దేవుడిని నిలబెట్టాలని దేవుడు కోరుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు అలాగే చేస్తాడు. ఒంటరిగా విడిచిపెట్టలేదు. అబ్రహాము కూడా దేవుని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆయన మనల్ని విడిచిపెట్టడండి. మనం కూడా దేవుని విడిచిపెట్టకూడదు. మనం కూడా దేవుని విడిచిపెట్టకూడదు. ఎందుకో తెలుసా? దేవుని యందు గొప్ప సమృద్ధి మనకు కలిగి ఉన్నాం. దేవుని యందు గొప్ప ఆశీర్వాదాలు కలిగి ఉన్నాయి. దేవుని యందు గొప్ప ఇదిగో దీవెనలు కలిగి ఉన్నాయి. దేవుని యందు గొప్ప నిరీక్షణ కలిగి ఉంది. దేవుని యందు గొప్ప రక్షణ కలిగి ఉంది. ఆయన మనల్ని విడిచిపెట్టకూడదు. మనం విడిచిపెట్టేస్తాం కొన్ని విషయాల్లో. ఇదిగో కొన్ని విషయాల్లో దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అలా ఉండకూడదు, కానీ దేవుని పట్టుకొని ఉండాలి. అబ్రహాముని ఎవరిని పట్టుకొని ఉన్నాడు? పిలిచిన దేవుని మర్చిపోయాడా? పిలిచిన దేవుని మర్చిపోలేదు. ఇదిగో అన్నీ వదిలేసి ఒంటరిగా బయలుదేరాడు. అన్నీ వదిలేసి ఇదిగో తన భార్యను, తన సహోదరుని పట్టుకొని బయలుదేరాడు.
బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కూడా దేవుని మాట ప్రకారం దేవుని మాత్రం విడిచిపెట్టలేదు కనుక దేవుడు అబ్రహామును మర్చిపోలేదు. అబ్రహాము ఏమంటున్నాడు? నా స్నేహితుడు. అబ్రహాము ఎవరికి స్నేహితుడట? దేవునికి మన జీవితం దేవునితో స్నేహించే జీవితంగా మారిపోవాలి. హల్లెలూయా. ప్రియదేవుని ఏముని అందుకే అంటాడు, ఎదుగో చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. హబక్కు గ్రంథం 3 ప్రియదేవుని బిడ్డలారా, హబక్కు గ్రంథంలో హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంజూరపు చెట్లు పూయకపోయినా, ఏమండి, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలీవ చెట్లు, ఈ చెట్లన్నీ దేనికి సాదృశ్యంగా కనపడుతున్నాయి? ఆశీర్వాదానికి గుర్తుగా కనపడుతుంది కదండి. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి, నీ బిడ్డలు భోజన బాల చుట్టూ ఒలీవ అనుభవాలు, ప్రియదేవుని బిడ్డలారా అంజూరపు అనుభవాలు. ఇదిగో ఇవన్నీ ఫలించే అనుభవాలు. ఆ ఫలించే అనుభవాలు అన్నీ కోల్పోయినా, ఆ ఫలభరితమైన అనుభవాలు ఒక్కొక్కసారి మన జీవితంలో దూరం అయిపోయినా, ఒకప్పుడు ఉన్నటువంటి సమృద్ధి లేకపోయినా, ఒకప్పుడు ఉన్నటువంటి ఆశీర్వాదం లేకపోయినా, ఇవన్నీ కోల్పోతే మనిషి ఏం కోల్పోతే ప్రియదేవుని, ఎవరిని కోల్పోయినా ఒంటరి అనుకోడు, కానీ ఆస్తిపాస్తులను ధనాన్ని కోల్పోతే మాత్రం ఒంటరి అనుకుంటాడు కదండి. అవునా కదా? మనిషి ఎప్పుడు ఒంటరి ఫీలింగ్ వస్తుంది తెలుసా? మొట్టమొదటిగా ఎవరు పోయినా ఫీల్ అవడండి, ఎవరు పోయినా ఫీల్ అవ్వరు. ఉన్నటువంటి సమృద్ధి ఆగిపోతేనే ఒంటరి ఫీలింగ్ వస్తుంది. ఏమండి, అన్నీ కోల్పోయినా, ఇదిగో ప్రియదేవుని బిడ్డలారా ఎవరు ఉన్నా లేకపోయినా కొంతమంది ధనాపేక్షత కలిగి ఉంటారు. ధనం మీద ఆశ పెట్టుకుంటారు. ఆ ధనం పోయిందనుకోండి ఇక జీవితం అయిపోయినట్టే. ఏమండి, ఇంకా ఉన్నటువంటి స్నేహితులు వాళ్ళందరూ పోయినా, ప్రియదేవుని బిడ్డలారా చాలామంది ఆలోచనలు ఏంటంటే ఏ సమృద్ధి ఉంటే చాలు అలా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. కానీ ప్రియదేవుని బిడ్డలారా మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ప్రియదేవుని బిడ్డలారా అంజూరపు చెట్ల అనుభవాలు కోల్పోయినా, ఏంటండి, సమృద్ధి కోల్పోయినా, సంపద కోల్పోయిన కుటుంబంలో ఇక్కడ అంటున్నటువంటి మాట, ఒలీవ అనుభవాలు కాపు లేకపోయినా, ఏమండి, ఒలీవ అనుభవాలు కాపు లేకపోయినా, ఏమి లేకపోయినా పర్లేదు, నా రక్షణకర్త అయిన దేవుడు నాకు తోడున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నాకు తోడున్నాడండి. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడండి. ఆ యోబు జీవితంలో మనం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా అన్నీ కోల్పోయాడు, కానీ తన జీవితంలో దేవుని కోల్పోవటానికి మాత్రం ఇష్టపడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏది కోల్పోయినా ఏమని చెప్పాడు? అంతా ఆయన ఇచ్చెను, ఆయనే తీసుకున్నాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. అంతా దేవునికే మహిమ, అంతా దేవునికే స్తోత్రం. అన్ని విషయాల్లో దేవునికి మహిమ కలుగును గాక. అన్ని విషయాల్లో సమస్తం దేవునికే స్తోత్రం 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 అన్నాడు. కానీ దేవుని కోల్పోవటానికి మాత్రం ఇష్టపడలేదు. ఎందుకు తెలుసా? ఎవరు ఉన్నా లేకున్నా దేవుడు ఉంటే చాలు, మరలా నా దేవుడు నన్ను హెచ్చించుటకు సరిపోయినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమి కోల్పోయినా నా దేవుడు తిరిగి రెండంతలు ఇస్తాడు. ఏది కోల్పోయినా నా దేవుడు తిరిగి రెండంతల మేలుతో నింపుతాడు. ఏ విషయంలోనైనా నా దేవుడు నాకు సహాయం చేయడానికి సరిపోయిన. అందుకంటున్నాడు అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు అనుభవం ఫలించకపోయినా పర్లేదు, ఏమంటే పుయ్యకుడినా పర్లేదు, అభివృద్ధి లేకపోయినా పర్లేదు, ఇదిగో ఒలీవ అనుభవం లేకపోయినా పర్లేదు, చేనులోని పంట పైరు రాకపోయినా పర్లేదు, నేను అనుకున్నవన్నీ జరిగినా జరగకపోయినా పర్లేదు, నా దేవుడు యందు నేను ఆనందిస్తాను. హల్లెలూయా. నా రక్షణకర్త అయిన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఒంటరి అయిన నన్ను పెక్కుమందగినట్లుగా ఆశీర్వదించగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా ఒంటరి అయినటువంటి నా జీవితంలో ఏదైనా చేయడానికి నా దేవుడు సరిపోయిన వాడు. ఒంటరిగా ఉన్నవారిని పెక్కుమంది అగునట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు చేపట్టుకుంటే చాలు మన జీవితాలు మెండైన ఆశీర్వాదాలు ఉంటాయి కదండి. అబ్రహామును దేవుడు విడిచిపెట్టలేదు, అలాగే అబ్రహాము సంతానం అని యాకోబు కూడా ఏం చేశాడట?
ఏమండి ఎబ్బోకు రేవు దాటిన తర్వాత అందరినీ పంపించేసి ఒంటరిగా మిగిలిపోయాడట. ఏమండి ఎబ్బోకు రేవు దగ్గర అందరు రేవు దాటిచ్చేస్తాడట, ఒంటరిగా మిగిలిపోయి ఏం చేస్తున్నాడట? ఏమండి అందరూ ఉన్నారుగా, కుమారులు ఉన్నారు, భార్య ఉంది, అందరినీ పంపించేసి ఒంటరిగా మిగిలిపోయాడు. తనకి ఎక్కడో కొరత ఉంది, ఒంటరి అనుభవం అయిపోయింది. ఆ సమయంలో ప్రియదేవుని బిడ్డలారా పెనుగులాడడం ప్రారంభించిన ఎవరితో? ఏమండి ప్రియదేవుని బిడ్డలారా అన్నీ ఉన్నా, ప్రియదేవుని బిడ్డలారా దేవుడు మనకు లేకపోతే అంతా శూన్యమే. ఏమండి ఒక మనిషి ఎప్పుడు ఆలోచించాలో తెలుసా? అయ్యో గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను, నేను ఒంటరి కాదు. అయ్యో దేవుని సహవాసం కలిగి ఉన్నాను, నేను ఒంటరి కాదు. ఇదిగో నా దేవుడు సజీవుడు అనేటువంటి నమ్మకత్వంతో ముందుకు నడిపించబడాలి. మనం దేని కొరకు ఒంటరి అనే అనుభవంలోనికి రావాలో తెలుసా? ఎప్పుడు నువ్వు ఒంటరి అనే అనుభవంలోనికి నువ్వు ఆలోచించాలో తెలుసా? అయ్యో నేను ప్రార్థన చేయలేకపోతున్నానే, అమ్మో నేను దేవుడు నాతో లేడు, అయ్యో నేను వాక్యం చదవలేకపోతున్నానే, అయ్యో దేవుడు నాతో లేడు, అయ్యో నేను ఆరాధనలో నేను పాల్గొనలేకపోతున్నానే, అయ్యో నాతో దేవుడు, అయ్యో నేను ఒంటరివాడిని. అప్పుడు ఆలోచించాలి. ఆధ్యాత్మికమైనటువంటి చింత నీకు ఉండాలి, కానీ లోకపరమైనటువంటి చింత మనకు ఉండకూడదు. ఏమండి ఏది కోల్పోయినా సంపాదించుకోవచ్చండి. ఆత్మీయ జీవితాన్ని, పరిశుద్ధతను కోల్పోతే మనం ఏ రీతిగాను కూడా సంపాదించుకోలేం. ప్రియదేవుని బిడ్డలారా ఎంత కోల్పోయినా, ధనం కోల్పోతే ధనాన్ని సంపాదించుకోవచ్చు, బంధువులు కోల్పోతే బంధువులను సంపాదించుకోవచ్చు. ఇదిగో ప్రియదేవుని బిడ్డలారా బంగారం కోల్పోతే బంగారాన్ని సంపాదించుకోవచ్చు. కానీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి నువ్వు కోల్పోతే, పరిశుద్ధత జీవితాన్ని ఒకసారి నువ్వు కోల్పోతే మరలా కట్టుకోవడం చాలా కష్టం. ఆ ప్రయాస ప్రియదేవుని బిడ్డలారా ఆ అనుభవించే వారికి తప్ప ఎవరికి తెలియదు కదండి. దాని గురించి అప్పుడు మనం బాధపడాలి. అయ్యో నా ఆత్మీయ జీవితం, ఎప్పుడైనా ఆలోచించావని ఆత్మీయ జీవితంలో ఒంటరితనం అయిపోయావని? ఏమండి దేవుడు నాతో మాట్లాడట్లేదు, ఒంటరి అనుభవం అదే. ఇదిగో నేను ఎంత ప్రార్థన చేసిన, ఎంత కన్నీరు గార్చిన నా దేవుడు నాకు ఒక్క స్వరం ద్వారానైనా, ఇదిగో ప్రవచన రీతిగానైనా, వాక్య రీతిగానైనా దేవుడు నాతో మాట్లాడట్లేదు అని ఎప్పుడైనా చింత కలిగి ఉన్నావా? ఏమండి దినములు చెడ్డవుగా ఉన్నాయి. అజ్ఞానుల వలే కాక జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి. ఇక ఎన్ని రోజులని సంపాదించుకుంటాం? ప్రియదేవుని బిడ్డలారా ఎంత సంపాదించుకుంటాం? ఇవన్నీ ఏదో ఒక రోజు వదిలిపెట్టేసి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇదిగో ప్రియదేవుని బిడ్డలారా నిత్యము మనతో ఉండేది దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధిలో మనం కోల్పోకుండా ఉండాలి. మనం ఏ విషయంలో ప్రియదేవుని బిడ్డలారా ఆ సన్నిధి కోల్పోకుండా ఉండాలి. ఏ విషయంలో మనం ఒంటరిగానే ఫీలింగ్ రావాలి? ఏమండి నా భార్య వదిలేసిందండి, నా భర్త వదిలేసాడు, నన్ను పట్టించుకోవట్లేదండి, నా బిడ్డలు నా మాట ఇంట్లో పట్టించుకోవట్లేదండి. ఈ విషయాల గురించి ఎప్పుడు సేవకుని దగ్గర చెప్తానే ఉంటాం, ఎప్పుడు ప్రార్థన విజ్ఞాపనలు ఎప్పుడు దాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉంటాం. కానీ అయ్యా నేను ఈరోజు ప్రార్థన చేయలేదనయ్యా, అయ్యా ఈరోజు నేను వాక్యంలో లేనయ్యా, అయ్యా ఈరోజు సన్నిధానికి ఆదివారం సన్నిధి రాదు. ఈ విషయాల్లో ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఒంటరిని అనుభవం వచ్చిందా? ఏమండి ఒంటరిని అనుభవం వచ్చిందా? ప్రియదేవుని బిడ్డలారా అక్కడ అంటాడు, ప్రియదేవుని బిడ్డలారా నేను ప్రార్థన చేయకపోతే, ప్రార్థన చేయకపోవటమే ప్రార్థన లేకపోవటమే. అయ్యో నేను ప్రార్థన చేయకపోతే పాపంతో, అంటే నేను ప్రార్థన చెయ్యాలి అంటే నా దేవునితో నేను సహవాసం కలిగి ఉండిపోతే నిజంగానే ఒంటరి అన్నీ ఉన్నా ఏం ప్రయోజనం? దేవుడు లేకపోతే. ప్రియదేవుని బిడ్డలారా మన ఆధ్యాత్మిక జీవితంలో ఇదిగో అబ్రహామును దేవుడు నిబంధన చేశాడు, ఆ నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నీతో చేసిన నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వు ప్రార్థన మానకూడదు. ఏమండి నీ యొక్క వాక్యం చదివే అనుభవాలు మానకూడదు. ఏ ఉన్నా లేకపోయినా దేవుని ఆరాధించాలి, ఎవరు ఉన్నా లేకున్నా. ఏమండి చక్కటి ఆరాధన మనం చూసాం. ఇదిగో ఎవరు అనుభవించాం, ఎవరున్నా లేకపోయినా. ఎవరు ఉండాలి మనకి? యేసయ్య ఉండాలని చెప్తున్నావు. యేసయ్య ఎక్కడున్నాడు? యేసయ్య ఎక్కడున్నాడు? ఏమండి ఎవరిలో ఉన్నాడు? నీ చేతుల్లో ఉన్నటువంటి వాక్యం ఉంది కదా, యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో చెప్పబడుతుంది, ఆదియందు వాక్యము దేవుడైన ఆ వాక్యము ప్రియదేవుని బిడ్డలో వెలుగే ఉంది. ఆ వెలుగు మన మధ్యలో ఉంది. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉదక స్నానం చేసేవారుగా మనం ఉండాలి. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. వాక్యాన్ని విడిచిపెట్టి మనం తిరిగేవారిగా మనం ఉండకూడదు. ప్రియదేవుని బిడ్డలారా ఇదిగో సేవకుడు ఎంతో ప్రయాసతో ఉపవాస ప్రార్థనలు ప్రకటించి, ఇదిగో అనేక మంది సేవకులు మన మధ్యను తీసుకుని వచ్చి, నా సంఘానికి వాక్యం అవసరం, ఇదిగో మా బిడ్డలకు వాక్యం అవసరం, ఎంతగా వాక్యం చేత వారు పోషించబడాలి. వాక్యం ఎంతో భారభరితంగా సేవకుడు ఉపవాస ప్రార్థనని ఏర్పాటు చేసి వాక్యాన్ని వినిపిస్తున్నారు. ఇదిగో ఒక్కొక్క సేవకుని పిలిపించి ఆ సేవకుని నోటి దేవుడు యొక్క ఏ మాట పెట్టాడు ఆ మాటను వినిపిస్తున్నారు. ఇదిగో
దేవుడు నిబంధన మర్చిపోడు. ఇదిగో ప్రియదేవుని మీద దేవుని మాట నిర్ధకమైపోవు. ఇదిగో ఆ వాక్యాన్ని చేత నువ్వు ఉదకిస్తానని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. మనం ఏం విడిచిపెడతాం? అదే విడిచిపెడతాం. వాక్యాన్ని విడిచిపెడతాం, ప్రార్థన విడిచిపెడతాం, సహవాసాన్ని విడిచిపెడతాం. మన ఆత్మీయ ప్రాకాలు కూలిపోయినా కూడా మనకి ఒంటరిని బాధ ఉండదు. ధనం కోల్పోతే ఒంటరి అయిపోయామండి. ఇదిగో బంధువులు వదిలేస్తే నేను ఒంటరి 4 కాండ్రాలోనే అయిపోయానండి. నేను వాళ్ళు వద్దనుకుంటున్నారండి, నేను ఒంటరినని. దీని గురించి చెప్తున్నాం. ఆధ్యాత్మికమైనటువంటి చింత మనకు కావాలి. దేవునికి మహిమగలం గాక. శారీరకమైన చింత కంటే ఆత్మీయమైనటువంటి చింత మనకు కావాలి. దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికమైనటువంటి చింత మనకు ఉండాలి. ఇదిగో అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను ఆశీర్వదిస్తాను, నేను హెచ్చింపజేస్తాను, నేను గణపరుస్తాను, నీ యొక్క సమస్తమైన వాటన్నిటిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చేసాడు. ఆ వాగ్దానం మర్చిపోడు. కానీ నువ్వు దేవుని మర్చిపోడు. నువ్వు దేవుని మర్చిపోయేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడు కూడా దేవుని మర్చిపోవడానికి ఇష్టపడకూడదు. నువ్వు దేవుని మర్చిపోతున్నావు అంటే ప్రార్థన చేయకపోవటమే. నేను ఎక్కడ మర్చిపోతున్నాను అన్నయ్య గారు? సేవకుడు చెప్పిన నాటి నుంచి నేటి వరకు ప్రార్థనకు వస్తూనే ఉన్నాం. మంచిదే ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు దేవుని మర్చిపోయే అనుభవం ఏంటంటే, ఉదయం లేచి ప్రార్థన చేయకపోతే దేవుని మర్చిపోయినట్టే. ఇదిగో వాక్యమును మర్చిపోతావు అంటే నువ్వు అనుదినంగా ఏమంటున్నాడు? అనుదినము కూడా మనం ఏం చేయాలంట? దాని యందు ధర్మశాస్త్రమందు మనం ఎలా ఉండాలట? ఆనందించాలి. అనుదినం ఆయన గడప యొద్ద కనిపెట్టాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి కొన్ని విషయాలు జ్ఞాపం చేసుకుందాం. కీర్తనకారుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు చూడండి. దావీదు రాసినటువంటి కీర్తనలో 118వ కీర్తన 4వ వచనం, ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఏమంట? ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అంటారు. ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను. ఆమేన్. యెహోవా నా పక్షం ఉన్న ఎవరున్నా లేకపోతే నాకేంటి? ఏమండి, మనకు ఉన్నటువంటి చింత ఏమన్నా ఆధ్యాత్మికం? ఈ దినాల్లో ఇది కడవరి దినాలు. ఈ కడవరి దినాల్లో మనకు ఉండవలసినటువంటి చింత ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి చింత ఉండాలి. అయ్యో, నేను ఆత్మీయంగా ఎదలేకపోతున్నానే, వాక్యానుసారంగా జీవించలేకపోతున్నానే, వాక్యాన్ని ప్రకారం నేను ఎందుకు నడవలేకపోతున్నాను? దేవుడు నా ఎడల ఎంతో నిబంధన చేశాడు, నిత్య నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహామును దేవుడు హెచ్చింపజేశాడు. అయ్యో, నేను ఎందుకు ఆ రీతి అనుభవంలోకి వెళ్ళలేకపోతున్నాను అని ఆధ్యాత్మికమైనటువంటి చింత నీకు రావాలి. ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు రావాలి. ఆధ్యాత్మికంగా అయ్యో నేను ఒంటరిని అనేటువంటి అనుభవంలోనికి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పేటువంటి ఒంటరితనం అది మేలుకరమైన ఒంటరితనం. కానీ ఇదిగో ఏదో మనలో ఉన్నటువంటి లోపం కలిగిన ఒంటరితనం గురించి నేను చెప్పట్లేదు. ఆధ్యాత్మికమైనటువంటి ఒంటరితనంలో నువ్వు ఉండకూడదు. వాక్యం లేకుండా నువ్వు ఉండకూడదు. ఎప్పుడు ప్రార్థన లేకుండా నువ్వు ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము ఉదయకాలమే లేచి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చదవాలి. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో యెహోవాకు ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టాను. ఇరుకులో నువ్వు మొరపెడితే దేవుడు నిన్ను విశాలతకు నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను. ఆయన నా పక్షాన ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు. నరులు నాకేం చేస్తారు? ఏమండి, నరులు నాకేం చేయగలరు? నిజమే కదా. మనం నమ్మి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి వారు ఏం చేయగలరా మనకి? ఏమండి, ఆ వ్యక్తి చేస్తాడు, ఈ వ్యక్తి చేస్తాడని మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. ఆ వ్యక్తిని నమ్ముకుంటాం, ఈ వ్యక్తిని నమ్ముకుంటూ ఉంటాం. వాళ్ళు చివరికి చేయకపోతే నిరాశ ఎదురు. అందుకే ఇక్కడ చూడండి, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకో తెలుసా? దేవునిని ఆశ్రయిస్తే మన విషయాలన్నిటిలో దేవుడే ఛాయిస్ తీసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన విషయాలన్నిటిలో దేవుడే అద్భుతం చేస్తాడు. మనకి ఏది కావాలో దేవునికి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నీలో ప్రార్థన చేసేటువంటి ప్రార్థన లేకుండా ఉండే ఒంటరితనం దూరం అయిపోవాలి. వాక్యం లేకుండా ఉండే ఒంటరితనం దూరం అయిపోవాలి. ఇదిగో నువ్వు వాక్యం కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. అందుకని నువ్వు మెలకువ కలిగి ఉండండి. దేనిలో మెలకువ కలిగి ఉండాలి? ఆధ్యాత్మికమైన ప్రార్థనలో, ఆధ్యాత్మిక జీవితంలో మెలకు కలిగిన. అపవాది ఏ విషయంలో మనకి దేవునికి దూరం చేసేస్తుందో, దేవునికి మనం ఒంటరి వారిని దేవుడు లేకుండా ఈరోజు అపవాది ఏం చేస్తున్నాడంట? గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా? ఏ యవనస్తుని పట్టుకుందామా, ఏ కుటుంబాన్ని పట్టుకుందామా, ఏ వ్యక్తిని పట్టుకుందామా, ఆధ్యాత్మికంలో జీవితంలో నుంచి వారిని వెనక్కి లాగివేద్దామా?
గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఉన్నాడు. వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు. నిలబడుతున్న నిన్ను పడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్నో బాణాలు నీకు వేస్తున్నాడు. ఏదో ఒక బాణంలో నువ్వు పడిపోతున్నావు. ఏదో ఒక రాయి తగులుతుంది. ఆ రాయికి నువ్వేమవుతున్నావు? పడిపోతున్నావు. అపవాది చేసే పని అదే. ఇదిగో దేవునికి దూరం చేసి నిన్ను ఒంటరిగా చేసేస్తుంది. ఇదిగో ఆధ్యాత్మికమైన ఒంటరితనం ఇది మొదలుకొని దూరం అయిపోవాలి. ఆధ్యాత్మికమైన ఒంటరితనం ఉపవాస దినాల్లో దూరం అయిపోవాలి. ఈ ఉపవాస దినాల్లో దేవునికి నువ్వు ఎంత సమీపంగా ఉన్నావో, ఈ ఉపవాస దినాల్లో దేవునితో ఎంత ఐక్యత కలిగి ఉన్నావో, ఈ ఉపవాస దినాల్లో దేవునికి ఎంత సమర్పణ కలిగి, ఎంత ప్రతిష్ఠత కలిగి నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నావో, అలాగునే నీ నీ బ్రతుకు దినములంతటా అదే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీ ప్రార్థనలో మెలుకు కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులై ఉండాలి. మనం బైబిల్ చెప్తుంది, పత్రికలు మనం చదివితే పౌలు ఎంతో భారంతో రాస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు ఆత్మపూర్ణులై ఉండాలి. నువ్వు ఎల్లప్పుడూ ఇదిగో నువ్వు మండుచూనే ఉండాలి. ఏమండి, ఎల్లప్పుడు నువ్వు ఎలా ఉండాలి? మండుచుని ఉండాలి. ఎల్లప్పుడూ దేవునితో సహవాసం చేస్తూనే ఉండాలి. ఇదిగో నువ్వు దేవునికి నువ్వు దూరం కాకూడదు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని విషయాల్లో దూరం అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో నీవు ఒంటరిగా దేవునికి నువ్వు ఒంటరి చేసేస్తే, నువ్వు దేవునికి దూరం చేసేస్తే నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుని మర్చిపోతావు. అపవాది చేసే ప్లాన్ ఏంటి? అదే కదండి. అపవాది చేసే పని ఏంటి? దేవునికి నీకు మధ్యన ఉన్నటువంటి సత్సంబంధాలు దూరపరచాలి. నువ్వు దేవునితో ఉండకూడదు, ఆధ్యాత్మికంగా పరిశుద్ధంగా జీవించకూడదు. ఏదో ఒక విషయంలో దూరం చేస్తూ ఉంటాడు. కానీ అది ఎంత దూరం చేస్తున్నా మనం మాత్రం ఎలా ఉండాలి? అది ఎంత దూరం చేస్తున్నా మనం మాత్రం దేవునికి దగ్గరగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో అబ్రహామును దేవుడు విడిచిపెట్టలేదుగా. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు విడిచిపెట్టలేదు. నిన్ను దేవుడు పిలిచాడు. నువ్వు కూడా దేవుడిని విడిచిపెట్టకూడదు. అపవాది ఏం చేస్తాడంటే ఒంటరి చేసేస్తున్నాడు. అపవాది నిన్ను దేవునికి దూరం చేయాలి. వాడి ప్రయత్నం అదే. వాడి సమూహం అంతా మనం పోరాడేది మనుషులతోనా? ఏమండి, మనం పోరాడేది ఎవరితో? అంధకార దురాత్మక సమూహాలతో మనం పోరాడుతున్నాం. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం పోరాడేది ఎవరితో తెలుసా? కనబడని దురాత్మక సమూహంతో మనం పోరాడుతున్నాం. మనకు కనపడవు. అవి కనపడ్డాయా మన జీవితంలో? ఇక ప్రార్థన చేయం. కనబడిన వాడితో పోరాడుతున్నాం. ఏవి కనబడనివేవి? కొన్ని చిన్న చిన్నవే దేవునికి దూరం చేసేస్తున్నాయి. చిన్నవే. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలు ప్రార్థన చేయాల్సిన సమయాన్ని ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యం చేయటం. నిర్లక్ష్యం చిన్నదే, కానీ చివరికి అది పెద్దగా మార్చబడుతుంది. నిన్ను ఒంటరి చేసేస్తుంది. ఆత్మీయ జీవితంలో ఒంటరి చేసేస్తుంది. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నదే. ఇదిగో చిన్న విషయమే వాక్యం చదివేటువంటి అనుభవం, కానీ ఆ విషయంలో సోమరులు చేసేస్తుంది. నిద్రమత్తు కలిగిస్తుంది. చిన్న అంశమే అది. చిన్నదే, కానీ దేవునికి దూరం చేసేసి ఒంటరిని చేసేస్తుంది. ఇదిగో నీలో వాక్యం నిలవనీయకుండా చేస్తుంది. నీలో ప్రార్థన చేయనీయకుండా చేసి దేవునికి దూరం చేసి ఒంటరి అనుభవాలను తీసుకొని వెళ్ళిపోతుంది. ఇదిగో ఈ నేటి దినాల్లో మనం ఎంతగా ప్రార్థన చేస్తే అంత మంచిది. ఈ నేటి దినాల్లో, ఇంతవరకు పూర్వ దినాల్లో విశ్వాసులు ఎలా ఉండేవాళ్ళు తెలుసా? సమర్పణ కలిగి మందిరం విడిచిపెట్టకుండా ప్రార్థన, కార్యం కొరకు ప్రతిష్ఠిత కలిగి ప్రార్థన చేసేవాళ్ళు. ఆ కార్యం జరిగేంత వరకు వాళ్ళు ఏమాత్రం కూడా వారి యొక్క ఉపవాస దినాలు కానివ్వండి, వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి తీసుకున్నటువంటి ఆ నిర్ణయంలో నాగిటి మీద చేయబెట్టి వెనదిరిగి చూసేవాళ్ళు కాదు కదండి. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాలు ఎలా మార్చబడాలో తెలుసా? పట్టుదల కలిగినటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే పట్టుదల కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉంటారో వారిలో అపవాది ఒంటరి చేయడు, వారి దగ్గరికి రాడు. వాక్యం కలిగి ఉంటామో ఆ వాక్యంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మన వాక్యం చేత ఏం చేయాలట? ఉదక స్నానం చేయాలి. మనం డైలీ స్నానం ఎలా చేసి మన మురికిని తొలగించుకుంటున్నామో వాక్యం చేత కూడా మనం ఎప్పుడు వాక్యం చేత కూడా అనుదినము కూడా మన వాక్యము మన హృదయంలో నాటబడనివ్వాలి. వాక్యం మన హృదయంలో ఎప్పుడు నాటబడిన. వాక్యమే శక్తి కలిగింది. ఆమేన్. వాక్యమే ఆత్మ ప్రత్యక్షతలు తీసుకుని వస్తుంది. వాక్యమే అద్భుతాలు తీసుకుని వస్తుంది. వాక్యమే నీ బాధలో నెమ్మదినిస్తుంది. ఆ వాక్యమే నీలో క్రియ జరిగిస్తుంది. వాక్యము లేనిది ఉన్నట్లు నీ కొరకు పిలవగలిగింది. ఆమేన్. ఆ వాక్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఆ వాక్యాన్ని విడిచిపెట్టకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో అబ్రహాముకు దేవుడు ఎన్నో నిబంధనలు చేశాడు. అవన్నీ మన వాగ్దానం చేసిన దేవుడట నమ్మదగిన దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నరులు నాకేం చేస్తారు? ఇదిగో యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రియమైన బిడ్డ, నాకు సహకారిగా ఉన్నాడు దేవుడు. మనకి ఎలా ఉన్నాడట? ఆయన ఒక సహకారిగా ఉన్నాడట. ఆయన మనకు తోడుగా ఉన్నాడట. అందుకే నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నీ పనులన్నీ సఫలమగాలంటే ఆయన నీకు సహకారిగా ఉండాలి. నువ్వు చేస్తున్న పని ఈరోజు సఫలమవుతుందంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చేసే ప్రతి ప్రయత్నాల్లో నువ్వు సఫలమవుతున్నావంటే దేవుడు నీకు సహకారిగా ఉన్నాడు. అందుకే నువ్వు ఒంటరివి కావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, నీకు సహకారిగా ఉన్నాడు. అందుకే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరొక విషయం చూద్దాం. 116 కీర్తనలో 5వ వచనంలో మనం చూద్దాం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలిగిన వాడు, యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే మనల్ని రక్షిస్తాడు. సాధువులను, దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలిగిన వాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, నీ కార్యములను సంవత్సరాలు గడుస్తుండగా నీ కార్యములను నూతన పరచుమంటాడు. ఏమంట? నీ కార్యాలను నూతన పరచు అంటాడు. ప్రియుడు, మన కార్యాలు నూతన పరచబడాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఒంటరిగా నువ్వు ఉండకూడదు. ఒంటరి అనేటువంటి భావన మనలో మదిలోనికి వచ్చేది మొట్టమొదటి అపవాది మన మనసులో పెట్టేది ఏంటంటే నువ్వు ఒంటరివి. ప్రియుని బిడ్డలారా, యాకోబు ఎందుకు మిగిలిపోయాడు? వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు. కానీ ముందున్నటువంటి జీవితంలో నాకు విజయం కావాలంటే నేను ఒంటరిగా పోరాడితే నేను జయించలేను. నేను ఒంటరిగా ఉంటే నేను జయించలేను. నా దేవుడు తోడు నాకు సహాయం నాకు కావాలని ఇదిగో దేవుని సహాయం పొందుకొని ముందుకు వెళ్ళటానికి, నూతన జీవితం ప్రారంభించడానికి ఇజ్రాయేలుగా ముందుకు నడిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేనైతే ఒంటరిగా ఉన్నాను, కానీ నా దేవుని కలిగి ఉంటే నేను ఒంటరిని కాదు. నా దేవుడు దయాళుడు, నా దేవుడు నీతిమంతుడు, నా దేవుడు నాకు సహకారిగా ఉన్నాడు. నా దేవుడు, అందుకే నేను ఆయన కృంగి ఉండగా ఆయన నన్ను రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు, ఉద్ధరించువాడు. పనిపోయిన వారిని ఉద్ధరించి లేవనెత్తే దేవుడు. అందుకే 146 కీర్తనలు ఉంటుంది చూడండి. ఆ మాట 146 కీర్తన నుండి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎన్నో నిత్య నిబంధనలు చేశాడు. ఎన్నో విషయాల్లో దేవునితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అంటున్నటువంటి మాట, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఈరోజు మన ఆశతో దేవుని మందిరానికి వస్తున్నాం. మనం ఆశతో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఆశతో ఈ ఉపవాస ప్రార్థనలు దేవుని వాక్యాన్ని వింటున్నాం. నా దేవుడు ఈ సంవత్సరం అద్భుతం చేయాలని, ఈ సంవత్సరం నా పట్ల దేవుడు కార్యం జరిగించాలని ఆశతో నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి గడుపుతున్నావు. తప్పక నీ ఆశను దేవుడు తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం దేవుని కలిగి ఉన్నాం కనుక మనం ఒంటరిమి కావు. దేవుని కలిగి ఉన్నాం, మనం దేవుని సహాయం మనకుంది. ఇదిగో దేవుని మీద మనం మనసు ఆనబెట్టాం కదండి. దేవుని మీద మనం మనసు ఆనబెట్టాం కనుక తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. తప్పకుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎలాగ నడిపిస్తాడంటే, ఇదిగో ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు గనుక. చూడండి, యెహోవా నిరంతరం ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటినో రాజ్యము చేయును. యెహోవాను స్తుతించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నిరంతరం మనల్ని నడిపిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, 145 కీర్తనలోనే 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్యం గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అందరికీ ఉపకారి, అందరికీ. ఇదిగో ఒంటరి అనుకున్నటువంటి నీకు కూడా ఉపకారిగా ఉన్నాడు దేవుడు. ఇదిగో నీ దేవుడిని కలిగి ఉన్నావు కనుక నువ్వు గొప్ప సర్వ సంపదల గని నీ దగ్గర ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నటువంటి మాట అది. ఇదిగో ఆయన కనికరము సమస్త కార్యముల మీద ఉంది. ఇదిగో ఆ సమస్త కార్యములను విజయం కలగాలని యాకోబు దేవుని సహాయాన్ని కోరుకుని ముందుకు నడుస్తున్నాడు. ఇదిగో నా సమస్త విషయాల్లో దేవుని కార్యాలు పోత పొయ్యకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు, ఇంకా ఎడ్లు, దొడ్లలో ఉన్నటువంటి ఎడ్లు, గొర్రెలు ఏమీ లేకపోయినా, నా రక్షణకర్త అయిన దేవుడు నాకుంటే
చాలు. ఆయన నాకు ఉపకారి, ఆయన సహాయం ఉంటే చాలు, ఆయన నన్ను హెచ్చింపజేస్తాడు. ఇదిగో అబ్రహాము ఎలాగైతే ఒంటరిగా వెళ్ళి తన జీవితంలో దేవుని కలిగి ఉండి ఆశీర్వాదం పొందుకున్నాడో, మనము కూడా దేవుని ఈ దినాల్లో దేవుని సహాయం మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సహాయం ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? వాక్యం చెప్పుకుంటున్న మనకి దేవుని వాక్యము కొరతగా ఉండకూడదు. దేవుని విశ్వాసులు మనం చెప్పుకుంటున్నటువంటి మనకు ప్రార్థన జీవితం తక్కువగా ఉండకూడదు. మనం దేవుని బిడ్డలారా, దేవుడు ఒకవేళ కొలత వేస్తే, ఆ కొలతలోకి తీసుకొస్తే నీ ప్రార్థన కొలత వేసాడు అనుకోండి, నీ ప్రార్థన ఎలా ఉండాలి? దేవుడు వేసిన కొలతకు సమానంగా ఉండాలి. వాక్యము నీ హృదయంలో ఎలా ఉందని దేవుడు కొలత వేసాడు అనుకోండి, ఆ కొలతలో నీ హృదయం ఎలా ఉండాలి? వాక్యంతో ఏమండి ఎలా ఉండాలి? మన హృదయం వాక్యంతో ఎలా ఉండాలి? మన జీవితం వాక్యంతో కొలతేసాడు అనుకోండి, దేవుడు వాక్యం కలిగి ఉన్నావో లేదో సమానంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము ప్రార్థన నీలో ఎప్పుడు నిలిచి ఉండాలి. అదే కదా పౌలు ప్రయాసపడేది. పౌలు ఎందుకు ప్రయాసపడుతున్నాడు? ఎందుకు ఉపవాసాలు ఉంటున్నాడు? ఇదిగో సంఘము వాక్యము చేత కట్టబడాలని. దేవునికి మహిమ కలుగును గాక. సంఘములో ఏ వ్యక్తి కూడా వాక్యం లేకుండా ఉండకూడదు. ఎలా ఉండాలి తెలుసా? మనము దేన్ని పడగొట్టే వారికి ఉండాలి? అపవాది యొక్క ప్రతి ప్రయత్నాలను, దుర్గములను పడగొట్టజాలినటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో అపవాది వేసే బాణాలు, ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి, వాడలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ మనం చూసుకొని అయ్యో నేను ఒంటరిని అని ఫీల్ అవుతూ మనం ముందుకు వెళ్తున్నావు. నువ్వు ఒంటరి దానివని ఎవరు చెప్పారు? ఏమండి, దేవుడు ఏమన్నా తెలుసా? నువ్వు ఒంటరి దానివి కావు. నువ్వు వాక్యం కలిగి ఉంటే నువ్వు దేవుని కలిగి ఉన్నట్టే. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థన కలిగి ఉంటే దేవుని కలిగి ఉంటే ఆయన సహాయం చేస్తాడు. అందుకే మనం ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం ఎడతెగక దేవుని యొక్క ప్రార్థనలో నిత్యము గడుపుతూ ఉండాలి. అప్పుడు దేవుని యొక్క మహిమ మన మీద ఉదయిస్తూ ఉంటుంది. అందుకే లెమ్ము తేజరిలము, ఈ దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయిస్తుంది. మనం లెగుస్తూనే ఉండాలి. తేజరిల అనుభవంలో ఉండాలి. అందుకే అన్నాడు దేవుడు, నిన్ను పుషప్ చేస్తున్నాడు, లెగువయ్యా, నేను నీకు తోడుకున్నాను, లెగో. యాకోబు ఎలాగైతే దేవుని కలిగి ఇజ్రాయేలుగా మార్చబడి ఇదిగో ఆశీర్వాదానికి కర్తగా మార్చబడ్డాడో, నీవు కూడా ఆ ఉన్న స్థితిలో నుంచి, ఒంటరి అనే స్థితిలో నుంచి నువ్వు బయటికి రావడానికి నువ్వు లెగాలి. హల్లెలూయా. లెగమానంగానే మనం అంటాం, ఉత్తిగా ఉంటాం. ఈ ఉపవాస దినాలే చాలా చక్కగా బాగా జరిగినాయండి. ఈ సంవత్సరం మామూలుగా జరగలేదని నేను అనుకుంటూ ఉంటాం. అది ఆ దినాలు జరిగిన తర్వాత మనం ఎలాగ ఉండాలా అండి? పండగ దినాల్లో పండగ ఉన్నట్టు ఉంటాం కదా. తర్వాత కూడా ఎలా ఉండాలి? కొత్త ఇల్లు కట్టుకుంటాం, రంగులేస్తాం, మంచి ఓపెనింగ్ చేస్తాం, సేవకుని పిలిచి అంతా చేస్తాం. తర్వాత ఆ ఇల్లు అలా వదిలేస్తామా? ఏం చేస్తాం చెప్పాలి? ఖాళీగా వదిలేస్తామా? మనం నివాసం ఉంటామా? ఏమండి, ఎలా ఉండాలి? నివాసం ఉంటాం, కావలసిన వస్తువులని ఉంటాయి. అలాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా నీవు ఉపవాస ప్రార్థనలో ఉజ్జీవింపబడిన తర్వాత నువ్వు మరలా ఖాళీగా దాన్ని ఉంచకూడదు. ఖాళీగా ఉంటే ఎవరుంటారట? ఒకడు వస్తాడా? 7 మంది తీసుకుని వస్తాడు. ఏమండి, ఒకడు పోతే ఈ ఉపవాస ప్రార్థనలో ఒకడు పోతుంది. ఏమండి, ఈ ఉపవాస ప్రార్థనలో మనం కడగబడతాం, శుద్ధి చేయబడతాం. ఏమండి, శుద్ధి చేయబడతాం, అంతా శుభ్రంగా ఉంటుంది. మంచిగా వాక్యం చేత మన హృదయం ఉద్దేశపరచ ఉన్నాయన్నీ పోతాయి. ఉపవాస ప్రార్థనలో ఉపేక్షించుకోవడం ద్వారా అన్నీ పోతాయి, అన్నీ విడిచిపెట్టేస్తాం, అంతా అయిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత మరలా దాన్ని ఎలా ఉంచకూడదండి? ఖాళీగా అసలు ఉంచకూడదు. మన ఆత్మీయ జీవితంలో ఖాళీగా ఎప్పుడు ఉంచకూడదు. మన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మీకు ఆత్మను సంచకరువుగా మీకు ఇచ్చాను కదండి. ఆత్మను దేవుడు మనకు ఎలాగిచ్చాడంట? సంచుకరువుగా ఇచ్చాడట. ఆత్మ తానే మనం ఎలా ప్రార్థన చేయాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా వాక్యం చదవాలో, ఎలాగ మనం నడవాలో ఆత్మనాథుడే మనకు నేర్పుతూ ఉంటాడట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఎప్పుడు ఎలా ఉండాలండి? ఎప్పుడు ఫిల్లప్ అయ్యి ఉండాలి, కానీ ఖాళీగా ఉండకూడదు. ఎప్పుడు ఒక సేవకుడట ఎప్పుడు తను ఇలాగ ఉపవాస ప్రార్థనలు చేసేవాడట. ఉపవాస ప్రార్థనలు చేసి తన ఆత్మచేత నింపుకొని, వాక్యం చేత నింపుకొని, ఇదిగో ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షతను పట్టుకొని ఊరూరా తిరుగుతుంటూ సువార్త చేసుకుంటూ ఇదిగో అనేక మందికి రక్షణార్థంగా తిరిగేవాడట. ఎప్పుడైతే తనలో కొద్దిగా ఖాళీ ఏర్పడుతుందో,
ఎప్పుడైతే తనలో ఎక్కడో కొద్దిగా ఆ ఖాళీ ఏర్పడి అనువు తెలిసిపోతూ ఉంటుంది, ఎప్పుడైతే అనుకుంటున్నాడో మళ్ళా వచ్చి ఉపవాస ప్రార్థనలు చేసేవాడట. అంటే ఏం చేసేవాడు? నేను అపవాదికి చోటు అనేది నిలిచి ఉన్నవాడు ఏమండి పడిపోకుండా చూసుకోవాలట. దేవునికి మహిమ కలుగును గాక. నిలిచి ఉన్నవాడు పడిపోకుండా చూసుకోవాలి. ఒకసారి ఆత్మచేత ఆధ్యాత్మికంగా కట్టబడిన నీ జీవితం పడిపోకుండా చూసుకోవాలి. ఎవరి బాధ్యత అది? ఏమండి సమాజంగా కూడుకున్నప్పుడు సేవకుని వాక్యం చేత మనం వింటున్నాం. సేవకుడు భారంతో వాక్యం చేత నిన్ను కడుతున్నాడు. ఇదిగో ఎంతో వాక్యం చేత ఇదిగో ఉపవాసించి నీ కొరకు ఇదిగో దేవుడి దగ్గర నుంచి ఉపదేశాన్ని పొందుకొని నువ్వు ఇలాగుండాలి అలాగుండాలని దేవుని వాక్యం చేత కట్టిన తర్వాత, నువ్వు నింపబడిన తర్వాత, ఆ వాక్యం నీలో క్రియ జరిగించిన తర్వాత నువ్వు మరలా ఎలా ఉండాలి? అది తగ్గిపోతున్నప్పుడు మరలా నువ్వు ఏం చేయాలి? నీ ఆత్మీయ జీవితాన్ని పెంచుకో. అందుకే ఉపవాస ప్రార్థనలు దేవుని సంవత్సరాంతంలో ఈ ఉపవాస ప్రార్థనలు జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ సంవత్సరంలో మరలా నువ్వు కోల్పోయిందంట ఏది? ఆధ్యాత్మికంగా. ధనం కాదండి. ఏమండి ధనం కోసం ఉపవాసం చేయొద్దు. ఏమండి ఇహలోక పరమైన ఆశీర్వాదాల కోసం ఉపవాస ప్రార్థనలు మీరు చేయొద్దు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని కలిగి ఉన్నామో, క్రీస్తు సర్వసంపదలు కానీ దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వసంపద సమస్తము మన కొరకు సృజించాడు. సమస్త కార్యాలు దేవునివే. ఏమండి సమస్తము దేవుని లేకుండా ఏమీ లేవు. ఆయనను కలిగి ఉన్నావు. నువ్వు అంత గొప్ప దేవుని కలిగి ఉన్నావు. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. ఆమేన్. నీకు ఏది ఎప్పుడు అవసరమో, ఏ ధనం ఎప్పుడు అవసరమో, నీ కుటుంబానికి ఏది అవసరమో, నీ జీవితంలో ఏది అవసరమో దేవునికి తెలుసు. ఆ సమయంలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దాని కొరకు దేవుని బిడ్డలారా, నువ్వు ఉపవాసం ప్రార్థన చేసిన అవసరం లేదు. ఈ దినాల్లో మనం ఉండాల్సింది ఏంటంటే, రాకడ సమీపంగా ఉంది కనుక ఆత్మలో మంట కొరకు, ఆత్మలో త్రాణ కొరకు, ఆధ్యాత్మిక జీవితంలో ఒంటరి కాకుండా నువ్వు ఉపవాస ప్రార్థనలు గడపాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని రోజులు ఆశీర్వాదం అని ఉపవాసం ఉంటామండి? ఎన్ని రోజులు ఇల్లు కట్టుకోవాలని ఉపవాసం ఉంటాం? అంటే అలా చేయొద్దని నేను చెప్పట్లేదు, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది నీ ఆత్మీయ జీవితం. ఏమండి పరిశుద్ధ జీవితం, ఆధ్యాత్మిక జీవితం, దీని కొరకు మనం ప్రయాసపడాలి. ఈరోజు దేని కొరకు ప్రయాసపడి ఉపవాసం ఉంటున్నావు? ఏమండి దేని కొరకు ప్రయాసపడి ఉపవాసం ఉంటున్నావు? మంచిదే, ఒక తీర్మానంతో ఈ సంవత్సరం నా కుటుంబంలో కార్యం జరగదు, మంచిదే. కానీ దానితో పాటు ఆధ్యాత్మికమైనటువంటి బలం పొందుకోవడానికి నువ్వు ఉపవాసం ఉండాలి. నీ ఆత్మీయ జీవితం ఉపవాసం ఉండాలి. దేని కొరకు తెలుసా? దేవునికి నేను దూరం అయిపోయి ఒంటరిగా ఉండకూడదు. దాని కొరకు నువ్వు ఉపవాసం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీతో వాగ్దానం చేశాడు, పట్టుకున్నాడు. దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. ఇదిగో రా, నేను పిలిచాను, నేను హెచ్చింప చేయడానికి నేను సమర్థుడు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు పునరుద్ధానుడు. అందుకే ప్రియమైన మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఇదిగో ఆ మంట ఆటోమేటిక్గా ఆత్మానుసారంగా నడిచేవారి జీవితంలో ఎక్కడ ఖాళీయో మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఏ విషయంలో దేవునికి దూరం అయిపోతున్నామో, ఎక్కడ మనలో ఉన్న భారం తగ్గిపోతుందో ఆటోమేటిక్గా తెలిసిపోతున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి? మళ్ళా బండి ఆగిపోతుందని సిగ్నల్ ఇస్తుంది కదండి. బండి పెట్రోల్ అయిపోతుందని చెప్పి సిగ్నల్ ఇస్తుంది. అదేంటి ఉంటుంది కదా, రిజర్వ్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ పడంగానే పెట్రోల్ కొట్టించాలని తెలిసిద్ది కదా, అవునా కాదా? ఈరోజు దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎక్కడొక్క స్టాప్ కనపడతాం. ఏమండి ప్రార్థన చేసుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా మనం ప్రార్థనకు దూరంగా ఉండకూడదు. ఎప్పుడు నువ్వు ప్రార్థన దూరంగా ఉన్నప్పుడు ఒంటరి అయిపోతావు. జాగ్రత్త. ఈరోజు బైబిల్ కలిగి ఉన్నాం కానీ క్రీస్తుని కలిగిలేం. వచ్చిన బాధ అంతా అదే. చాలా అందరికీ బైబిల్ ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి బైబిల్ ఉన్నాయి, కానీ వాక్యం కలిగిలేం. ఏమండి మీరు ధన్యులు. మీ గురించి అన్న చక్కటి సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దైవజనులు మీ గురించి నాన్న, ఇదిగో మన సంఘస్థులు, ఇదిగో వాక్యం చేత, ఇదిగో మంచి వాక్యం చేత ప్రియమైన బిడ్డలారా, వాక్యము మనం దానిని అలాగే కొనసాగనివ్వండి. ఆ వాక్యాన్ని అలాగే ఉండనివ్వండి. ఆ వాక్యం నీలో ఉండి నిన్ను ఎక్కడ తీసుకుని వెళ్తుందంటే ఉన్నతమైన వాటిని పొందుకోగలిగిన సామర్థ్యతలోనికి తీసుకుని వెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అందుకే చెప్తున్నాను, ఇదిగో మీరు ఒంటరి కావద్దు. ఇదిగో వాక్యం కలిగి ఉండాలి. మనం
ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాముకు దేవుడు పిలిచి అదే అన్నాడు, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదాన్ని ఒడిచిపట్టుకొని ఎక్కడ దేవునికి దూరం అయిపోతానని చెప్పి అబ్రహాము దేవుని మీద చింత కలిగి ఉన్నాడు. ఈరోజు ఆత్మీయమైనటువంటి చింత నీకు కలిగి ఉండాలి. అందుకే అన్నాడు, నీలో ఒంటరి 1000 మంది అవ్వాలంటే, ఇదిగో నీ కార్యాలు సఫలమగాలంటే దేవుణ్ణి ఎప్పటికీ కూడా మనం విడిచిపెట్టేవారుగా ఉన్నాం. మన ఆధ్యాత్మికమైన జీవితాలు చూడండి ప్రియదేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమగు సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహించుడు. అయితే ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకృతి సంబంధమైన వారు వీటిని వివేచించరు, కానీ ఆత్మ సంబంధం చేత నడిపించే వాక్యం చేత నడుస్తున్నటువంటి నీవు వీటిని గ్రహించుకునేటువంటి మనస్సు కూడా నువ్వు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఇక్కడ చెప్పబడిన సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన వాటితోనే సరిచూడాలి. ఏమండి, వాక్యానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ విషయంలో నిన్ను హెచ్చింపజేయడం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, ఇదిగో ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచిస్తాడు, కానీ అతడు ఎవరి చేతనో వివేచించబడు. అంటే మనకు దేవుడు ఆత్మానుసారమైన అనుభవం, మన ప్రతీది కూడా అది మంచి. ఇదిగో అపవాది ఇదిగో ఈ విషయంలో నన్ను గలిబిలిపరుస్తున్నాడు, అపవాది ఇదిగో నా దేవునికి దూరం చేస్తాడు, అన్నిటినీ వివేచించగలిగిన మనసు దేవుడు మనకిచ్చాడు. ఆత్మానుసారమైనటువంటి జీవితంలో మనం ఆ వివేచన కలిగి మనం ఉన్నాం, దాన్ని కోల్పోవద్దు. మనకి వివేచన వరం ఇచ్చి దేవుడు ఇచ్చాడు. ఆత్మ చేత సరి చూసుకోవాలి. ఇదిగో ఆత్మీయ జీవితాన్ని మనం క్యాల్కులేషన్ వేసుకుని ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలట, ఎప్పటికప్పుడు సరి చూసుకుంటున్నాగో నేను ప్రార్థనలో ఇన్ని గంటలు చేసేవాడిని, అయ్యో తగ్గించేసుకున్నానే, మనం సరి చేసుకోవాలి. ఈ ఉపవాస ప్రార్థనలు సరి చేసుకోవాలి. ఇదిగో ఒకప్పుడు నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను, నేను ఎందుకు ఇంత చేయలేకపోతున్నాను, ఇదిగో వాక్యం ఇంత ఎన్ని గంటలో ఇదిగో రోజుకొచ్చి ఇదిగో ఒక పుస్తకం అన్నా చదివేసేవాడిని, నేను ఎందుకు చదవలేకపోతున్నాను. ఇలాంటి చింత మనకు ఉండాలి. అయ్యో నేను దేవునికి దూరం అయిపోతున్నానేమో. మనం దేని కొరకు దేవుని సన్నిధానానికి వస్తున్నాం? ఇహలోకపరమైన ఆశీర్వాదాల కొరకు కాదు ప్రియదేవుని బిడ్డలారా, ఇదిగో పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనం వస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఉన్నదంతా ఏమైపోద్దంట, ఏదో ఒక రోజు ఇక్కడ ఉన్నదంతా ఏమైపోద్దండి, ఏదో ఒక రోజు మనతో ఉన్న వారిని విడిచిపెట్టాలి. అన్నీ మనం సంపాదించుకున్న కొన్ని వేల రూపాయలు పెట్టి కొన్నటువంటి డబుల్ కట్ మంచాన్ని కూడా విడిచిపెట్టేయాలి, తప్పదు. ఏమండి, మన జీవితంలో సంతోషాన్ని ఇచ్చేటువంటి ఆ పరుపును విడిచిపెట్టేయాలి, తప్పదు. ఏమండి, అందరిని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళాలి? మనం సంపాదించుకోవాల్సింది ఇహపరమైన దేవుడు ఇస్తాడు, పర సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాటి కొరకు మనం ప్రయాసపడాలి. అందుకే ఎల్లప్పుడూ కూడా ప్రియదేవుని బిడ్డలారా, మనం ఒంటరిగా ఉండకూడదు, దేవుని కలిగి ఉండాలి. వారు ఎలా ఉంటారంటే పక్షిరాజు యవ్వనం వలె వారు యవ్వనం కలిగి ఉంటారంట. ప్రియదేవుని చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎలాంటి నూతన బలాన్ని పొందుకుంటారంట. ఇదిగో ప్రియదేవుని బిడ్డలారా, మనం దేవునితో సహవాసం చేస్తున్నాం అనుకోండి, ప్రతిరోజు నూతన బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు, నూతనమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తూనే ఉంటాడు. ఇదిగో నువ్వు గ్రహించని గొప్ప సంగతులు దేవుడు నీకు తెలియపరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని కలిగి ఉంటే నూతనమైనటువంటి సంగతులు అనుదినం నువ్వు పొందుకుంటావు. ఇదిగో ఎవరికి తెలియనటువంటి గూఢార్థమైన వాటిని నువ్వు గ్రహించుకోగలిగిన మనసు దేవుడు నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. వారు ఎలా ఉంటారంటే ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. ఆమేన్, ఆమేన్. దేవుని కలిగి ఉన్నారు, ఏ ఉన్నా లేకపోయినా సంతోషం ఉంటారట. దేవుని కలిగి ఉన్నవారు, ఎందుకంటే దేవుని కలిగి ఉన్నాం అనేటువంటి ధైర్యం వాళ్ళకు ఉంటుంది. ఎవరున్నా లేకపోయినా చాలామంది మొదట్లో మనం సాక్ష్యం చెప్తాం, అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు అండి నన్ను అందరూ విడిచిపెట్టేశారండి, కానీ
దేవుని కలిగి ఉన్నాను కనుక నాకు ఆ సంతోషం ఉందని చెప్తాం. ఈరోజు అందరూ వచ్చారండి, చెప్తామా లేదా? ఏమంటే చెప్తామా? యేసుప్రభుని మొదట నమ్ముకున్నప్పుడు అందరూ మళ్ళీ ఏం చేస్తారండి? యేసుప్రభుని నమ్ముకున్న చాలామంది ఇక్కడ ఎవరో ఒకరికి అనుభవాలు ఉండే ఉంటాయి. ఖచ్చితంగా ప్రభువుని నమ్ముకున్నామని మన ఇంటికి రాకుండానో, ప్రభువుని నమ్ముకున్నామని మనకు దూరంగా ఉంచేసో, ఆ మందిరానికి వెళ్తున్నామని మనతో మాట్లాడుకున్నానో ఏదో ఒక అనుభవాలు ఉంటాయి. అప్పుడు ఏమనిపిస్తుంది? దేవుని కలిగి ఉన్నాం, ఎవరుంటే ఏంటి, ఎవరొస్తే ఏంటి, రాకపోతే ఏంటి. ఎప్పుడు? మొదటి దినాల్లో ఎవరు వచ్చినా ఏంటి, రాకపోతే ఏంటి. ఎవరు వచ్చినా రాకపోయినా ఈ దేవుడు మనకున్నాడు, పదా మన మందిరానికి వెళ్దాం అంటారు మొదట్లో. తర్వాత దినాల్లో దేవుడున్నా లేకపోయినా పర్లేదు, మా బంధువులు ఉంటే చాలు కదండి. ఎప్పుడు? అభివృద్ధిలోనికి వచ్చిన తర్వాత. అలా మనం ఉండకూడదు. అబ్రహాం అండి ఏమీ లేనప్పుడు ఎలాగున్నాడో అన్నీ ఉన్నప్పుడు కూడా గొప్ప వ్యక్తిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడి మాటను పట్టుకొని ఇదిగో ఆశీర్వదింపబడినప్పుడు కూడా దేవుని మాటను విడిచిపెట్టట్లేదు. ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు దేవుని విడిచిపెట్టే వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు దేవుని కలిగి ఉండాలి. దేవుని బిడ్డారా, ఒకటి ఈ కడవరి దినాల్లో చేస్తుంది ఏంటంటే ఒంటరిలోనికి తీసుకొని వెళ్ళిపో, దేవుని లేకుండా చేసేయాలి. ఇదిగో దేవుని బిడ్డలారా, వాక్యం లేకుండా చేసేయాలి, ప్రార్థన లేకుండా చేసేయాలి, మందిరానికి వెళ్ళకుండా చేసేయాలి. అపవాది ఏదో ఒక రీతిగా నేను ఒంటరి చేసేస్తున్నాడు. ఆ అపవాది వేసేటువంటి దానిలో మనం కూడా పడిపోయి మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి దూరం అయిపోయి మన ఆధ్యాత్మిక జీవితంలో ఒంటరిగా మిగిలిపోతున్నాం. దేవుని బిడ్డలారా, బంధువుల మధ్యలో ఒంటరిగా మిగిలిపోయినా పర్లేదు, ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ఒంటరిగా మనం మిగిలిపోవడానికి ఇష్టపడద్దు. ఇదిగో ఒకప్పుడు ఆత్మ సంబంధమైన వాటి మీద వెలిగించబడి, ఇదిగో ఆత్మానుసారంగా వెలిగించబడి చివరికి ముగింపు శరీరానుసారంగా మనం ఉండకూడదు. ఆత్మానుసారంగా వెలిగించబడి ఆత్మ యొక్క వరాలు పాలు పొందిన నీవు ముగింపు శరీరానుసారమైన అనుభవాల్లో నువ్వు ఉండకూడదు. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు తన స్వరక్తం ఇచ్చి నువ్వు ఉన్నతమైన ఆత్మీయమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే నువ్వు బలము కలిగి ఉండాలి, ఎప్పుడు నిత్యము బలం కలిగి ఉండాలి. ఒంటరి అనే అనుభవం నీకు ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలంటే ఎప్పుడు వాక్యం చేత ఉదక స్నానం చేస్తున్న ఫిలప్ అయి ఉండాలి. అపవాది వాక్యం ఉన్న దగ్గరికి వెలుగున్న చోటకి ఏం రాదు, చీకటికి చోటు ఉండదు. నిన్ను పడగొట్టాలని వాడు వచ్చినా కూడా బలవంతుని ఏమైనా పడగొట్టగలరా? బలం కలిగి ఉన్నవాడిని ఎవ్వడు కూడా ఏమీ చేయలేడు. ప్రియదేవుని బిడ్డలారా, అలాగే నువ్వు వాక్యం కలిగి ఉంటే అపవాది నీ దగ్గరికి రాదు. ఇదిగో ఆ జీవితం ధన్యకరమైన జీవితం, అందుకే అంటున్నాను, ఎవరున్నా లేకపోయినా దేవుడు ఉండాలి మనకి. ఎవరున్నా లేకపోయినా నువ్వు వేరే వాళ్ళు వదిలిపెట్టేశారండి, వీళ్ళు వదిలిపెట్టేశారని నేను ఒంటరిని అనుకుంటున్నావు. అలా కాదు, నువ్వు ఉండాల్సింది ఇదిగో నీ దేవుడు నీకు తోడున్నాడు. ఇదిగో దేవుని బిడ్డలారా, దేవుని కలిగి ఉన్నావు కనుక దేవుడే సమస్తమైన వాటిని నీ కొరకు సమకూరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో దేవుని కలిగి ఉంటే చాలు. దేవుని బిడ్డలారా, సర్వ సమృద్ధి మన వద్ద ఉంటుంది. అందుకే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ఒంటరిగా ఉన్నటువంటి నీ జీవితం ఆత్మీయమైనటువంటి ఒంటరితనంలో నువ్వు ఉన్నావేమో, మోకరించండి దేవుని బిడ్డలారా. ఆత్మీయమైన ఒంటరితనంలో మనం ఉండటానికి ఇష్టపడకూడదు. ఇదిగో వాక్యం అనేది మనకు అవసరం. ఈరోజు ఈ కడవరి దినాల్లో వాక్యం చేత నువ్వు రేపబడాలి. ఇదిగో వాక్యం చేత నువ్వు ఉదక స్నానం చేయాలి. ఇదిగో దేవుని యొక్క సన్నిధానాన్ని విడిచిపెట్టకూడదు. ఇదిగో ఈ కడవరి దినాల్లో అపవాది ఎవరిని మృంగుదునా, ఎవరిని ఆత్మీయ జీవితంలో పడగొడదామని చూస్తూ ఉన్నాడు. ఇదిగో నీలో వాక్యం అవసరం. దేవుడు నీతో నిత్య నిబంధన చేశాడు. ఇదిగో జ్ఞాపకార్థంగా దేవుడు ఉంచాడు. ప్రతిదీ కూడా మన ఎదుట ఉంచబడ్డది. ఇదిగో గొప్ప సాక్షి సమూహం ఉంది. ప్రతి విషయంలో దేవుడు నీకు సహాయం చేయాలని ఉన్నాడు. ఆయన ఆత్మీయ జీవితంలో ఒంటరి కావద్దు. ఇదిగో నువ్వు ఆత్మీయ జీవితంలో ఒంటరి కాకూడదని ఆ ఉపవాస ప్రార్థనలో, ఇదిగో నీ ఆత్మీయ జీవితంలో ఒంటరిగా ఉండకూడదని ఉపవాస ప్రార్థనలో, ఇదిగో నువ్వు ఆత్మీయ జీవితాన్ని కోల్పోకూడదు. ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డల పరిశుద్ధతను కోల్పోకూడదు. ఇదిగో నీ ఆత్మీయ జీవితంలో ఇదిగో వాక్యపు అనుభవాలు కోల్పోకూడదు. ఇదిగో నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనుభవాలు కోల్పోకూడదు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నిత్యము కొరివి వలె మండుతూ ఉండాలి, నిత్యము దివిటి వలె నువ్వు మండుతూ ఉండాలి. ఇదిగో దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో ఇదిగో నువ్వు అనుకుంటున్నావు నీ శారీరకంగా ఒంటరిగా ఉండొచ్చేమో, కానీ నీవు ఆత్మీయంగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడద్దు. ఇదిగో ఏమి ఉన్నా లేకపోయినా నీ రక్షణకర్త అయిన దేవుడు నీకున్నాడు. ఏది ఉన్నా లేకపోయినా నీ రక్షణకర్తని నడిపించేవాడు సజీవుడు. అయ్యో ప్రభా, అడుగుదాం, ప్రభా నాకు వాక్యం అవసరమైంది ప్రభా,
అయ్యా నీ వాక్యం చేతను నింపబడాలి. అయ్యా నీ ప్రార్థన అనుభవాలని కలిగి ఉండాలి ప్రభా. అయ్యా ప్రభా, తన అబ్రహాముతో చేసిన నిబంధన మర్చిపోలేదయ్యా. నువ్వు నన్ను మర్చిపోవద్దు ప్రభా. నువ్వు దేవుని సన్నిధి మర్చిపోవడానికి ఇష్టపడకూడదు. ఇదిగో దేవుని వాక్యం నీలో నిలిచి ఉండాలి ఎల్లప్పుడూ. ఇదిగో ఈరోజు పడిపోతున్నారు, నిలబడిన వారు పడిపోతున్నారు. అయ్యో ఎంతోమంది ఆత్మీయ జీవితాలు కోల్పోతున్నారు. అయ్యో సేవకుడు ఎంతో భారంగా కడుతున్నటువంటి మీ ఆత్మీయ జీవితాలు ఇదిగో అపవాది కూల్చివేస్తున్నాడు. ఇదిగో మీ నుండి దేవుడు ఆత్మ ఫలాలు, మంచి ద్రాక్షలు మీ నుండి ఉండాలని దేవుడు ఆశిస్తుంటే కారు ద్రాక్షలు కాసేవాళ్ళుగా మనం ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో కారు ద్రాక్షలు కాసేవారిగా మనం ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో మండాలి మనం. ఇదిగో ఈరోజు ఆత్మీయంగా మనం బలం పొందుకోవాలి. ఇదిగో శారీరక తత్వాన్ని ఆస్పదం చేసుకోవద్దు. మనం శరీరానుసారమైన మనసును ఆస్పదం చేసుకోవద్దు. ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మన జీవితంలోనికి నింపుకోవాలి. ఇదిగో ఈ కడవరి దినాల్లో ఎంతగా మన వాక్యం దేవుని సన్నిధి కలిగి ఉంటే అంత గొప్పది. నీ జీవితం ఒకసారి నువ్వు ఆలోచించు. నీ జీవితంలో ఒకసారి నువ్వు ఆలోచించు. ఆత్మీయంగా ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావో, వాక్యం కలిగి ఉన్నావా, ప్రార్థన కలిగి ఉన్నావా, ఇదిగో నువ్వు ఉపవాసం చేస్తున్నటువంటి నీవు వాక్యానుసారమైన అనుభవం కలిగి ఉన్నావా, ఒకసారి ఆలోచించుకుందాం, పరిశీలించుకుందాం. ఈ సమయం పరిశీలించుకునే సమయం. అయ్యా నేను సహవాసాన్ని విడిచిపెట్టకూడదా? అయ్యా నీ వాక్యపు సహవాసాన్ని విడిచిపెట్టకూడదయ్యా. అయ్యా ప్రార్థన సహవాసాన్ని విడిచిపెట్టకూడదయ్యా. ఇది ఒక్కసారి నువ్వు